ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ప్రధానంగా యోగించేటువంటి గ్రహం ఒక్క రాహువే. అయితే ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉన్నది. ఇప్పటికే ఈ రాశి వారు పాపకర్తరిలో ఉన్నారు. అనగా 2వ స్థానమందు రాహువు, ఈ రాశికి 12వ స్థానమందు కుజుడు. ఈ 2 గ్రహాలే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నాయి. దానితో పాటు జన్మరాశిలో రవి, శని, అసలు ఈ 4 గ్రహాలు చాలు ఒక రకమైనటువంటి పీడన కలగజేయడానికి. 4 దిక్కుల నుండి మిమ్మల్ని నొక్కేస్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ. మిమ్మల్ని కాపాడేటువంటి వారు ఎవరు అంటే, ఇక్కడ 3 గ్రహాలు మీకు పాజిటివ్గా పనిచేస్తున్నాయి. ఈ గ్రహాల తాలూకు పాజిటివ్ వైబ్రేషన్స్ వల్లనే మీరు కొంత బతకగలుగుతారు. 1 శుక్రుడు, 2 చంద్రుడు, 3 రాహు గ్రహం కూడాను. మరి పాపకర్తల్లో ఉన్నారన్నారు కదంటే రాహు, ఆయన ఎలా యోగిస్తారండి అంటే, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్యం అని చెప్పి మనం రాహువు మారినప్పుడు చెప్పుకున్నాం. ఈ రాహువు 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా చెడు చేసేటువంటి గ్రహాలతోటి కలిసి చెడు చేస్తూ ఉంటారు. మంచి ఆయన స్వాభావికంగా 2వ స్థానం ఆయన మంచి చేస్తాడు. 2 రకాలైనటువంటి ఫలితం ఉంటాయి. ఇప్పుడు ఈ వారంలో ప్రధానంగా చూసుకున్నప్పుడు వ్యయస్థానమందు కుజుడు ఉండడం అనేటువంటిది ఒక పెద్ద ఇబ్బందికరమైన విషయం. ఉన్న చోట ఉండనివ్వడం ఆయన, స్థానచలనాలు, అనవసరమైన ప్రయాణాలు, రుణ బాధలు, శత్రు బాధలు, రోగ బాధలు, అది మీకు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులకు కానివ్వండి, మిమ్మల్ని అసలు ముందుకు వెళ్ళనివ్వదు గ్రహస్థితి. అలాగే జన్మ రవి, జన్మ శని, ఈ 2 గ్రహాలు విపరీతమైనటువంటి వ్యసనాలతోటి పాడైపోయేటువంటి విధంగా చేస్తారు. అలాగే ఇంటి భోజనం ఉండదు, సుఖంగా నిద్ర ఉండదు, ఎంతసేపు పరధ్యానము, అలాగే ఇతర చోట్లలో భోజనం చేయడము, సరైనటువంటి నిద్ర లేకపోవడము, ఇలా శరీర చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి కూడా ఈ గ్రహస్థితి కారణం. మరి ఇటువంటి సమయంలో జన్మ శుక్రుడు, చంద్రుడు, ఈ 2 గ్రహాలు ఈ వారం ప్రధానంగా మీకు శాంతిని చేకూరుస్తాయి. జన్మ శుక్రుడు ఆయన మీకు ఏం చేస్తారయ్యా అంటే, ఇతరుల యొక్క సహాయ సహకారాలను, ఇప్పటివరకు అంత పని మీరే చేసుకుంటూ ఉన్నారనుకోండి, మిగతా వాళ్ళు వచ్చి మీకు సహాయం చేస్తారు. అంటే తోటి ఉద్యోగస్తులో, లేదా కుటుంబస్తులో, లేదా మిత్రులో ఎవరో ఒకళ్ళు, గత వారంలోనే చేద్దాం అనుకున్నాను రా బాబు, కుదరలేదు, ఈ వారం చేస్తున్నాను, పోనీ నీ పని నేను సగం చేస్తాను, లేదా నీకు కొంత ధన సహాయం చేస్తాను, మాట సహాయం చేస్తాను, లేదు కొంత శక్తిగా సహాయం చేస్తానంటారు. ఇలా ఊరటను పొందేటువంటి మాటలు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి మానసిక ప్రశాంతతను పెంపొందించుకునేటువంటి విధంగా నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణం, నచ్చిన పనులు చేసేటువంటి పరిస్థితి కూడా కుంభరాశి వారికి ఉన్నది. కానీ వీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా పనిచేస్తూ ఉన్నప్పుడు శుక్రుడు, చంద్రుడు, రాహువు కొంత అనుకూలంగా ఉన్నా కూడా ఏదో ఒక రకంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యల నుండి ఈ 3 గ్రహాలే బయటపడేస్తున్నాయి. కాబట్టి కొంత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. అగ్రెసివ్గా ఉండకూడదు, సామరస్య ధోరణితో ఉండాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చదువు మీద కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఓవర్ కాన్ఫిడెన్స్కి కారణమవుతుంది. కాబట్టి వాటి పట్ల శ్రద్ధ అవసరం. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోవ్యాకులతను కలగజేస్తూ ఉంటుంది. సంతానం పట్ల శ్రద్ధ అవసరం. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. హనుమాన్ సింధూరాన్ని ధరిస్తూ ఉండండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.